అయితే ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2025లో హిందీలో 7th లెసన్ భక్తి పద్ లెసన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వబోతున్నా. ఇది సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సెమిస్టర్ 2లో ఇదే ఫస్ట్ లెసన్ అనమాట. సో రిమైనింగ్ లెసన్స్ సెమిస్టర్ 1లో ఉన్న అన్ని లెసన్స్ కూడా వాటికి నేను లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. మీరు కానీ ఒకవేళ చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ హిందీ అనేది నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్ పెట్టాను. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కూడా అన్ని లెసన్ వీడియోస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి, చూడండి. సో అయితే ఇప్పుడు ఈ లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ యొక్క భక్తి పద్ అనే లెసన్ని రాసిన ఇందులో ఏదంటే రైదస్ గారు రచించిన ఒక కవిత, ఇంకా మీరాబాయ్. సో రైదస్ గారు మీరాబాయ్ రాసిన కొన్ని కవితలు అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే ఫస్ట్ ఇక్కడ ఉన్ముఖీకరణ అయితే చూద్దాం. उन्मुखीकरण गुरु गोविंद धो खड़े खाके लागों पाए बलिहारी गुरु अपने गोविंद दियो भताए. సో అయితే ఇది ఎవరు రాశారంటే రైదస్ గారు రాశారనమాట ఈ ఉన్ముఖీకరణలో. సో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీ ముందుకు వచ్చి భగవంతుడు అంటే దేవుడు ఇంకా మీ గురువు గారు వచ్చి నించుంటే వాళ్ళిద్దరిలో మీరు ఫస్ట్ ఎవరికి నమస్కారం పెడతారు, ఎవరికి నమస్కారం చేస్తారు అనేది చెప్తున్నారు. ఇక్కడ గోవింద్ అంటే ఎవరు? దేవుడు, భగవంతుడు. సో ఒక పక్క గురువు గారు, ఇంకో పక్క గోవింద్ అంటే భగవంతుడు. సో వీరు వచ్చి నించుంటే ఎవరికి నమస్కారం చేస్తారని అడుగుతున్నారు. సో అతను ఏమన్నాడంటే, నా ముందుకు కానీ ఒకవేళ భగవంతుడు ఇంకా మా గురువు గారు వచ్చి నించుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అనేది మా గురువు గారికి పెడతాను. ఎందుకంటే అసలు భగవంతుడు ఉన్నాడని తెలియడానికి కారణం ఎవరు? గురువు గారే నాకు పరిచయం చేశారు. భగవంతుడి గురించి నాకు చెప్పింది ఎవరు? గురువు గారు. అంటే ఇతను భగవంతుడు, ఇతని వల్ల మనుషులందరూ వచ్చారు, సృష్టించబడ్డారు, లోకం అనేది సృష్టించబడిందని చెప్పింది గురువు గారు. కాబట్టి మొదటిగా నేను గురువు గారికి నమస్కారం పెడతా అని చెప్పారు. సో ఇదన్నమాట ఉన్ముఖీకరణ. ఈ ఉన్ముఖీకరణకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అనేది కిందన ఇవ్వడం జరిగింది. ప్రశ్న. సో ఉద్దేశ్య పాఠం యొక్క ఉద్దేశ్యం చూసినట్లయితే, छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. అయితే ఏమంటారంటే, స్టూడెంట్స్ కి ప్రాచీన సాహిత్యం గురించి ఒక అవగాహన కల్పించడంతో పాటు ఇంకా వెరైటీ టైప్స్ కవిత యొక్క రచనల యొక్క గురించి అవగాహన కల్పించడం, మన భారతీయ సాహిత్యం మరియు సంస్కృతిపై వాటికి ఆసక్తి, ఇంట్రెస్ట్ని వాళ్ళకి కలిగించడం ద్వారా యొక్క సాధారణ భక్తి మార్గంలో వాళ్ళని నడిపించడం అనేది యొక్క పాఠం యొక్క ఉద్దేశం చెప్తున్నారు. అంటే మనకి భక్తి కలిగించే దేవుడి మీద భక్తి కలిగించడానికి ఒక పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ విధా విశేష ఇచ్చారు అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడైతే లెసన్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రైదస్ గారి గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది రైదస్ గారి ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారని చూసినట్లయితే, సో రైదస్ గారి జీవన్ కాల్ 1480 to 1527. సో అయితే ఇది అతని జీవన్ కాల్. प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब में इनके पद संकलित है. विषय ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक है. సో జ్ఞాన్ మార్గి అనే ఒక శాఖలో ఇతను ఒక ప్రముఖమైన ఒక వ్యక్తి అని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు అతను రచించిన ఒక దాన్ని చూద్దాం. ప్రభుజీ తుమ్ चंदन हम पानी जाकी आंग आंग बस समानी. प्रभु जी तुम चंदन हम पानी जाकी आंग आंग बस समानी. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ప్రభుజీ అంటే ప్రభువా, భగవంతుడా అని చెప్తున్నారు. సో ప్రభువా, మీరు చందనం అంటే చందనం, మీరు చందనం అయితే నేను పాని అంటే నీరు. సో అంటే ఒక స్మెల్, మీరు వాటర్ యొక్క స్మెల్ చూస్తే ఏంటి నార్మల్గా ఉంటుంది, దానికి ఏ స్మెల్ రాదు. బట్ చందనం అంటే ఏంటి? గంధం. సో గంధం యొక్క స్మెల్ చూస్తే మంచి సువాసన అనేది వస్తుంది. సో ఆ రెండు కలిపితే ఎలా సువాసన
సో వాటర్ అనేది గంధం లేగానే ఈ యొక్క గంధానికి ఉన్న సువాసన కూడా వాటర్కి వెళ్తారు. సో దానివల్ల దానికి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అలాగే ప్రతి కణములో వ్యాపించి ఉన్న మీ సువాసన మీది, అతనిది, ప్రభువు గారిది అని చెప్తున్నారు. సో సెకండ్ లైన్లో చూస్తే నెక్స్ట్ చూస్తే ప్రభుజీ తుమ్ గన్బన్ हम मोरा जैसे चितवाही चंद्र चकोरा प्रभु जी तुम गनबन हम मोरा जैसे चितवाही చంద్ర చకోరా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రభుజీ మీరు మేఘం అయితే నేను నెమలి. మోర అంటే నెమలి. అంటే పికాక్ అనేది ఎప్పుడు డాన్స్ చేస్తుంది, తనకి మేఘాలు చూడగానే అంటే వర్షం పడే ముందు ఆ దట్టమైన కమ్ముకుని మేఘాలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించి ఏం చేస్తుంది, డాన్స్ చేస్తుంది. అలాగే చకోరా అనే ఒక పక్షి ఉంటుంది. సో చకోరా అనే పక్షి కూడా ఎప్పుడు చందమామని అలా చూస్తుంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను కూడా మీ గురించి మీతో మీలో ఏకం అవడానికి నేను అలా మీకోసం చూస్తూ ఉంటాను. ఎలాగైతే నెమలి ఆ మేఘాలను చూడగానే ఆనందపడి అలా మేఘాలను చూస్తూ ఉంటుందో అండ్ చకోర పక్షి చంద్రుని చూస్తూ ఉంటుందో అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రభుజీ తుమ్ మోతి హమ్ దాగా జైసే సున్హి मिलता सुहागाना प्रभुजी तुम मोती हम धागा जैसे सोन्ही మిల్తా సుహాగా అని చెప్తున్నారు. అంటే ఇక్కడేంటి, మోతి అంటే ముత్యం. మీరు ముత్యం అయితే నేను దారం అవుతా. ప్రభుజీ మీరు ముత్యం అయితే నేను దారాన్ని అవుతా అని అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు, ముత్యానికి దారానికి ముత్యం లోపల దారాలు పెట్టి కూరుస్తూ అలా కలిసి ఉంటాము. అండ్ నెక్స్ట్ బంగారం. సో బంగారం మెరవడం కోసమని ఒక లిక్విడ్ అనేది ఉంటుంది, బోరక్స్ అంటే అది మెరవడానికి. సో ఆ లిక్విడ్ పోయగానే బంగారం అనేది మెరుస్తుంది అనమాట. సో అలాగా నా మీద మీరు నాతో ఉండడం వల్ల అలా ప్రకాశిస్తా, మీతో కలుస్తా అలా ప్రకాశిస్తా అని అన్నట్లు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా ఏసీ భక్తి కర్ రైదాసా ఏసీ భక్తి కర్ రైదాసా అంటే ప్రభుజీ మీరు యజమాని అయితే నేను మీ సేవకుడిని. మీరు యజమాని, మీ స్వామి అయితే నేను మీ భక్తుడిని. మీరు ఒకవేళ యజమాని అయితే నేను మీ సేవకుడిని, నేను మీ రైదాసాని. అలాంటి భక్తుడిని నేను, అలాంటి భక్తిని చేస్తాను, అంత భక్తిగా మీతో ఉంటాను, అంత భక్తిని చేస్తాను, నేనే మీ రైదాస అని రైదాస్ గారు రాస్తారు కాబట్టి సో అలా చెప్పారనమాట. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఇదంతా చదువుతున్నాను, సరిగ్గా వినండి, లిసన్ కేర్ఫుల్లీ. ప్రభుజీ तुम चंदन हम पानी जाकी आंग आंग बस समानी प्रभुजी तुम घनबन हम मोरा जैसे चितवाही चंद्र चकोरा प्रभुजी तुम मोती हम धागा जैसे सोन ही मिलता सुहागा प्रभुजी तुम स्वामी हम दासा जैसे भक्ति करे रैदासा. సో ఇది. అండ్ నెక్స్ట్ సో పైన మన రైదాస్ గారి కోసం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరాబాయి గురించి ఇచ్చారు. మీరాబాయి కవయిత్రి. సో కవయిత్రి మీరాబాయి జీవన్ కాల్ 1498 నుండి 1573. ప్రసిద్ధ రచన మీరాబాయి పదావలి విషయ कृष्णोपासक कवित्रियों में श्रेष्ठ माधुरी भाव प्रयोग में पटु. అయితే ఇవిడికి కృష్ణుడిని అంటే చాలా అభిమానం, అంటే కృష్ణుడు అంటే ఇవిడికి చాలా అభిమానం. అయితే కృష్ణుడి మీద ఎక్కువగా రచనలు అనేది ఇవిడి చేస్తూ ఉంటారనమాట అనేది చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఈవిడి యొక్క రచనలు కూడా ఎలా ఉంటాయి, వాళ్ళ భావం అనేది మాధుర్యంగా, దాని యొక్క అర్థం అనేది మాధుర్యంగా చక్కగా ఇవి చేసినవి ఉంటాయని చెప్తున్నారనమాట. సో అయితే ఇప్పుడు చూద్దాం. పాయోజీ మై తో రామ రతన్ ధన్ పాయోజీ మై తో రామ రతన్ ధన్ పాయో వస్తు అమోలక్ ది
न्योरे सतगुरु कृपा कर अपनाओ, जन्म जन्म की पूंज पाई जग में सभी को वायुम, खर्च न कूटाओ चोर न लूटाओ, दिन दिन बढ़त सावो, साथ की नाव केवटिया सतगुरु, भाव सागर तर आवो, मीरा के प्रभु गिरिधर नगर, हर्क हर्क जस గావో అని చెప్పారు. సో అంటే అర్థం ఏంటంటే నాకు అర్థమైంది ఓ నాకు అర్థమైంది, నాకు రామ్ రతన్ ధన్ వచ్చింది. నా సద్గురువు నాకు అమూల్యమైన వస్తువులను ఇచ్చాడు మరియు తన కృపతో నన్ను అంగీకరించాడు. నాకు అనేక జీవితాలు సంపదలు లభించింది మరియు నేను ఈ ప్రపంచంలో ప్రతిదీ కోల్పోయాను. నేను వృధా కాలేదు, దొంగలు నన్ను దోచుకోలేదు మరియు నేను రోజు రోజుకు పెరుగుతున్నాను. సత్యం పేరుతో ప్రయత్నిస్తున్న సద్గురువు జీవిత సాగరాన్ని దాటాడు. మీరా ప్రభువు గిరిధర్ నగర్ ఆయనకు ఆనందంతో సూచిస్తారు అని చెప్పారు. అది దీని అర్థం అన్నమాట. సో ఇలా మీరాబాయి గారు దీని గురించి వివరించారు. అంటే దేవుడి మీద భక్తితో ఈవిడ కూడా ఇలా చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ యొక్క 7th లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.